విద్యార్థులను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఈ రకంగా లబ్ధి పొందినరు. గతంలో ఈ రకంగా రెచ్చగొట్టి పిల్లల ప్రాణాలను ఆత్మ బలిదానాలను చేసి ఆ పిల్లల ప్రాణాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు. 10 సంవత్సరాలు వాళ్ళని పట్టించుకోలే, ఏ పరీక్షలు నిర్వహించాలి, ఏ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు ఉద్యోగం పోగానే మళ్ళీ విద్యార్థులు గుర్తొచ్చారు, వాళ్ళ ప్రాణాలు గుర్తొస్తున్నాయి. నేను అందుకే పిల్లలందరినీ ఎందుకయ్యా మీరు ఉన్నారు కదా దుఃఖాలాక బాబా మట్లు మీరు ఆమర నిరాహార దీక్ష కూర్చోండి పరీక్షలు వాయిదా అయ్యానికి అని చెప్పి నాకు తిక్కలేసి. ఎందుకంటే ప్రభుత్వం పరీక్షలు నిర్వహించాలనుకున్నాం, మీకు ఉద్యోగాలు ఇవ్వాలనే కదా. మాకేం ఉద్దేశం ఉంది, వాయిదాలు వేస్తే మాకే మంచిది, మీకే నష్టం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, ఏదైనా అంశంలో మీరు ఏదైనా ఇంకా బెటర్గా చేయడానికి ఏదైనా సూచన ఏదైనా చేయదలుచుకుంటే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా మీ సోదరులే, మన సోదరులే, మన పిల్లలే. ఇప్పుడు ఆ పరీక్షల కోసం వాయిదాలు వేయమని అడిగేటోళ్ళు కానీ, నిరసన తెలిపేటోళ్ళు కానీ వాళ్ళు ఎవరో బయటోళ్ళు కాదు, మన పిల్లలు. వాళ్ళకి ఏం కావాలనో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు బయటికి వెళ్ళినాక వాళ్ళందరికీ చెప్పండి. నిరసన తెలపాల్సిన అవసరం లేదు, ధర్నా చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీరు చెప్పింది వినడానికి సిద్ధంగా ఉంది. అందులో సహేతుకమైన సూచన ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది. అందుకే గ్రూప్ 2 పరీక్షను మీరు అడిగినారు, మేము పోస్ట్పోన్ చేసినాం. కానీ పరీక్షలే నిర్వహించవద్దు. ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తే పిల్లలకి అందరికి ఉద్యోగాలు వస్తే వాళ్ళకి ఇంధనం ఉండదు, వాళ్ళ రాజకీయ మనుగడకే ప్రమాదం వస్తుందని చెప్పి కొంతమంది కుట్రలు చేస్తున్నారు. కాబట్టి కుట్రలలో పడకండి. మీరు ఎవరు చెప్పినా మీ సొంతంగా ఆలోచన చేయండి, ఇది మంచిదా కాదా. ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఎవరికి లాభము, ఎవరికి నష్టము, ఈ ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే ఎవరికి మేలు జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఈ రకంగా ప్రిలిమ్స్లో పాస్ అయిన వాళ్ళను పిలిచి ప్రోత్సహించి వెన్ను దడితే వాళ్ళకు ఒక మానసిక ధైర్యం, ఎస్ మా ప్రభుత్వం ఉన్నది, మా గవర్నమెంట్ ఉన్నాడు, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, మాకు ఏదైనా విషయం ఉంటే మేము వెళ్ళి చెప్పుకుంటాం. ఇగో ఈ సచివాలయం మాది, ఇయ్యాలో లోపలికి వస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత పెరిగి ఉంటుంది. ఆ బయట నుంచి దూరంగా పోతే మనకి ఎట్లుంటుంది, అరే ఇదేదో పరాయోళ్ళ ఆస్తి, మనం ఏదో దాని ముందల గడిల ముందల వెళ్ళిపోయే బానిసల్లాగా నుంచి బాజాప్తా లోపలికి వచ్చి సచివాలయంలో ఉంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్, మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వస్తుంది. అందుకే సచివాలయంలోని ప్రోగ్రాం పెట్టాలని మా ఉప ముఖ్యమంత్రి గారు సూచన చేస్తే తక్షణమే చెప్పిన, ఎస్ పిలవండి, సచివాలయం ఏం కొద్ది మంది కోసమే పరిమితమైన గడి కాదు, ఇది పేదల కోసం ప్రజాపాలన అందించే సచివాలయం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఉన్న సచివాలయం. ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేద్దాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఈ మెయిన్స్కు సెలెక్ట్ అయినాక కూడా మళ్ళీ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు ఆర్థిక సహాయాన్ని అందించి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ఉంటుంది. ఇది ప్రజాధనం, ప్రజల కోసం, ప్రజల ఉపయోగం కోసం. మా ప్రాధాన్యత ప్రజలు. గతంలో కూడా ఈ ధనం ఉండే, గత ప్రభుత్వం దగ్గర నిధులు లేక కాదు. 10 ఏళ్ళు ₹1,00,000 రైతు రుణమాఫీ చేయలేదు. మేము ఒక్క నెలలోనే 31,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినాం. ఉండే వాళ్ళ ప్రాధాన్యత ఒకటి ఉండి, ఈరోజు మా ప్రాధాన్యత ఇంకొకటి. మా ప్రాధాన్యత నిరుద్యోగ యువకులు, మా ప్రాధాన్యత విశ్వవిద్యాలయాలు, మా ప్రాధాన్యత రైతులు. గత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు 10 సంవత్సరాలు చూసినాం. వాళ్ళ ప్రాధాన్యతలు ఫామ్ హౌస్లు ఏ విధంగా వచ్చినాయో, లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ఎట్లా ఎదిగినరో, ఉద్యమం ముసుగులో టీవీలు ఎట్లా వచ్చినాయి, పేపర్లు ఎట్లా వచ్చినాయి, ఆస్తులు ఎట్లా వచ్చినాయి, బంగళాలు ఎట్లా వచ్చినాయి, పదవులు ఎట్లా వచ్చినాయి, కల్లారే మీరు చూసిండ్రు. ఎందుకు నేను ఈ అంశాలను ఇప్పుడు ప్రస్తావిస్తున్నానంటే, రేపు భవిష్యత్తుకు మీరే పునాదులు. రేపు భవిష్యత్తులో ఆదర్శంగా భవిష్యత్ తరాలకు నిలబడేది మీరే. ఈరోజు మీరు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ ఊర్లోనో మీ ప్రాంతంలోనో ఇంకా వేలాది మంది విద్యార్థులు పోటీ పడతారు. ఈరోజు ఎస్ఐ పరీక్షల ఫలితాలు ఎప్పుడు వచ్చినా టోటల్ మీద 50% ఒక నల్గొండ జిల్లా వాళ్ళే ఎస్ఐ పరీక్షలు విజయం సాధిస్తుంటారు. ఎందుకంటే 30 ఏళ్ల కింద ఆ నల్గొండ జిల్లాలో ఉన్న విద్యార్థులు పోటీ పడి చదవడంతో గ్రామాలలో పోటీ పెరిగింది, కుటుంబాలలో పోటీ పెరిగింది. అరే మన పక్కింట్లో పిల్లగాడు ఎస్ఐ అంటే మనం ఎందుకు కాకూడదు, మనం ప్రిపేర్ అవుదాం. అన్ని జిల్లాలకు అన్నితో ఒక నల్గొండ జిల్లాకి అన్ని వస్తాయి. ఎందుకంటే ఆ పోటీ గుర్తింపు, అరే ఇది ఒక దారి ఉన్నది, మనం చదువుకుంటే అవ్వచ్చు అని. ఈరోజు మీరు కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వడం ద్వారా మీ జిల్లాలల్లా, మీ మండలాలల్లా, మీ చుట్టాలల్లా, మీ మిత్రులల్లా
ఇంకా కొంతమంది అరే ఇది బాగున్నది, మనం ప్రిపేర్ అవుతే మంచి హోదా వస్తుంది, స్లోగా మన సెలెక్ట్ చేయమంటే మన వాళ్ళు ఎన్నికైతున్నాయి, పెరుగుతూ ఉన్నాయి, దీన్ని ఇంకా పెంచాలి, మిమ్మల్ని ప్రోత్సహించాలి, తద్వారా తెలంగాణకు మేలు జరగాలి, మాకు కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే మేము ప్రజాప్రతినిధులు ఎన్నికై మాకు ఆత్మ సంతృప్తి కలగాలరే మేము కూడా మా హయాంలో కొంత మంచి పని చేసినాం, యువతకు కొన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినాము, ఈ రకంగా ముందుకు తీసుకెళ్తే ఇది తెలంగాణకు ప్రయోజనం జరుగుతుంది అన్న ఆలోచనతోని ఈరోజు మనం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము. మిమ్మల్ని అందరిని కూడా 135 మంది ఈరోజు హాజరైనరు, 175 మంది ఎన్నికైనరని మా అధికారులు చెప్తున్నారు. అందరికందరూ మెయిన్స్ కూడా క్లియర్ చేయాలి, ఇంటర్వ్యూలలో కూడా మీరు ఎంపిక అవ్వాలి. ఎక్కడైనా ఏదైనా మీకు ఏదన్నా అనుకోని సమస్య వచ్చినా, ఏదన్నా మీకు చిక్కుముడిలాగా అనిపించినా ఈ ప్రభుత్వం దగ్గరికి రాండి. మీ అన్నగా, ముఖ్యమంత్రిగా మీకు ఏ అవసరమైనా నేను అందుబాటులో ఉండి మీ తరఫున నేను వకాల్తా పుచ్చుకుంటా. మీకు ఏదైనా అవసరము వచ్చింది, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు చదువుకోకపోవడము, లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో ఉండడం వల్ల వాళ్లకు ఒక పెద్ద మీరెవరూ అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు, ఈ ప్రభుత్వం ఉంటుంది. నేను నా మంత్రివర్గ సహచరులు మీ ఏ సమస్య వచ్చినా ఎవరితోనైనా మాట్లాడడానికి, అది కేంద్ర ప్రభుత్వమైనా పరీక్షల నిర్వహణ విధానంలో అయినా ఏ అవసరం ఉన్నా మేము సహకారం అందిస్తాము. మీరు ఈ సహకారాన్ని తీసుకొని జీవితంలో ఇట్లాంటి అవకాశాలు మళ్ళీ అంట లక్ష్యం ఎట్లా కొట్టినా అంటే నాకు చేప కన్ను మాత్రమే కనిపించింది కొట్టినా అని. మీకు కూడా ఇందులో ఎంపిక అవ్వాలన్న లక్ష్యం తప్ప ఇంటి దగ్గర ఉన్న ఆర్థిక సమస్యనో, లేకపోతే ఇంకొక సమస్యనో, లేకపోతే ఇతర అంశాలు, కొద్ది రోజులు మీరు కష్టపడితే జీవితకాలం మీరు సంతోషంగా ఉండడానికి ఉంటుంది. కొద్ది కాలం చిన్న చిన్న వ్యామోహాల పట్ల మీరు సమయం కేటాయిస్తే మీకు జీవితకాలం బాధనే మిగులుతుంది. కాబట్టి మీరందరూ కష్టపడి రాణించి ఎంపిక అయ్యి ఐఏఎస్లుగా, ఐఆర్ఎస్లుగా మళ్ళీ ఇక్కడికి రావాలని, వీలైనంత వరకు ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మీరు కృషి చేయాలని తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు సార్. హలో సార్, ధన్యవాదాలు సార్. ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి అందరిలో కూడా స్ఫూర్తి కలిగించారు. ఇప్పుడు అందరికీ ఒక నిమిషం, ప్రతి విద్యార్థికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ₹1,00,000 ప్రకారం చెక్లు అందజేయడం జరుగుతుంది. జాగ్రత్తగా తీసుకోండి, జాగ్రత్తగా వెళ్ళండి. Sun, celebrating 20 years of excellence in education. Come join us.